ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడుతున్నారు కూటమి నేతలు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో పోటీకి కూటమి నేతలు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. తగిన బలం లేకపోవడంతో పోటీకి వారు ఆసక్తి చూపడం లేదు. షెడ్యూల్కు ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంటి బాబ్లీ అని ప్రచారం చేశారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 2 సార్లు జరిగిన కూటమి నేతల సమావేశంలో అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాలేదు. కొత్త అభ్యర్థి కోసం కూటమి నేతలు వెతుకుతున్నారని సమాచారం. అయితే కూటమి అభ్యర్థి ఫైనల్ కాకపోవడంతో ఎల్లో మీడియాకు రకరకాల లీకులు ఇస్తున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నుంచి 60 మంది సభ్యులు తమతో టచ్లో ఉన్నారని, ఎల్లో మీడియాలో రాతలు రాయిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. రేసులో లేని అభ్యర్థులను తీసుకొచ్చి పోటీ ఎక్కువగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, కవిత, ఈ నెల 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక మీద కూటమి నేతలు తర్జన భర్జన పెడుతున్నారు. అభ్యర్థి ఎంపిక మీద 2 సార్లు పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమైనప్పటికీ కూడా ఏమీ తేల్చలేకపోయారు. 4 రోజుల క్రితం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన అభ్యర్థి ఎంపిక మీద అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అలాగే బీజేపీ జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే దాని మీద ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోలేకపోయారు. షెడ్యూల్ వెలువడకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి పోటీగా ఉంటాడు. ఆ అభ్యర్థి గండి బాబ్జీ అంటూ ప్రచారం చేశారు. తీరా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తాను పోటీలో నిలబడలేనని చెప్పి గండి బాబ్జీ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అభ్యర్థి ఎవరనే దాని మీద గందరగోళం నెలకొంది. అయితే కూటమి నేతలు మాత్రము ఈ అభ్యర్థి ఎంపికలో జాప్యం జరుగుతున్నందున ఇటు ఓటర్లను అటు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక మీద ఒక క్లారిటీ రాకపోవడంతో ఎల్లో మీడియాకు వైఎస్ఆర్సీపీ నుంచి తమకు 60 మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు టచ్ లోకి వచ్చారని చెప్పి వ్యవహారాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి తరఫున కానీ అభ్యర్థులు ఎవరు కూడా పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. సుమారు 620 సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంటే కేవలం 200 మంది మాత్రమే ఆ కూటమి తరఫున కూటమికి సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోయే కంటే పోటీ నుండి తప్పుకుంటే మంచిదని అభిప్రాయం అయితే కూటమి నేతల నుండి వ్యక్తమవుతుంది. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉండాలి, అభ్యర్థి పోటీ పెట్టాలని చెప్పి స్థానికంగా ఉన్న నాయకుల మీద ఒత్తిడి తెస్తుంది. దీంతో ఎవరో ఒకరిని పోటీలో పెట్టాలనే ఆలోచనకైతే వచ్చినప్పటికీ కూడా సరైన అభ్యర్థి ఎవరు కూడా దొరకకపోవడంతో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దాని మీద కూటమి నేతలు సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా తాను పోటీ చేస్తాను అని ఆ అభ్యర్థి కూడా ముందుకు రావడం లేదు. కానీ పైనుండి అధిష్టానం నుండి వచ్చాయి కాబట్టి ఎవరినో ఒకరిని పోటీలో నిలబెట్టి పోటీకి పెట్టాలన్న ఆలోచనకైతే మాత్రం కూటమి నేతల్లో కనిపిస్తుంది. కవిత. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.